కాలేజెస్లో మిడ్ డే మీల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో అందులో బాగా మన జిల్లాలో 19 కాలేజెస్ ఉన్నాయి. 19 కాలేజెస్లో 3,860 స్టూడెంట్స్కి ఇవాళ నుంచి ఎక్స్టెండ్ మిడ్ డే మీల్. అది కాకుండా మార్నింగ్ జావా అండ్ చిక్కీ దానిని మనం రెగ్యులర్ స్కూల్స్ కాకుండా జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇందులో మన ఈ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్లో బాగా ఇది కూడా అందరికీ మనం ఆపడానికి, అది కాకుండా హెల్తీ ఫుడ్ మాల్ న్యూట్రిషన్ కూడా స్టాప్ చేయడానికి, బికాస్ ఈ గ్రూప్ పిల్లలకి కూడా ఎక్కువ అనేవి అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అది మాత్రం కాకుండా అకాడమిక్ పరంగా కానీ స్కూల్ టైమింగ్ మార్చడం, అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకురావడం, ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వడం, స్టూడెంట్ కిట్ ఇవ్వడం. సో ఇవి కూడా చాలా రిఫార్మ్ ఈ డిపార్ట్మెంట్లో ఈ లాస్ట్ 6 monthsలో నడుస్తున్నాయి. సో అందులో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం మన జిల్లాలో ఇక్కడ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. సో ఐ హోప్ దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు బీ హంగర్లెస్, టు స్టడీ హార్డ్ అండ్ అచీవ్ గ్రేట్ ఇన్ దియర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే గతంలో మనం 10th క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. 10th క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం. దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకమైన 2 సంవత్సరాలు, అందుకే సీరియస్గా తీసుకోండి. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఉందా లేదా? ఇక్కడ లేదా వాటర్, డ్రింకింగ్ వాటర్ వాటర్ వస్తుంది. ఓన్లీ వాష్రూమ్ ఫెసిలిటీ లేదా ఇక్కడ? విధానం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారో డొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు. అందుకని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మెనూను కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెడతాం జరుగుతుంది. మరి దీన్ని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న పుస్తకాలు అవ్వచ్చు, బ్యాగులు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ 1 స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంతోనే పెద్దలందరికీ కూడా ఇది చేస్తున్నారు. ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ని అభినందిస్తూ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు కూడా ఆనందం. మధ్యాహ్న బడి భోజనం స్కీమ్ అని
ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా మనం మొదలుపెట్టాము. మొత్తం మన జిల్లాలో 19 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 3,860 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళ నుంచి మధ్యాహ్నం వాట్ ఎవర్ మనం స్కూల్ మెనూలో ఉన్నాయి దానిని మనం జూనియర్ కాలేజెస్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాము. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అందులో భాగంగా ఇవాళ మనం ఏలూరులో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ వచ్చి ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తున్నాయి కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. సో మనకు ఇవాళ రైస్, సాంబార్, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా వాట్ ఎవర్ ఇస్ ద స్కూల్ మెనూ మిడ్ డే మీల్ ఏవి ఉన్నాయి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ రాగి జావా అయితే ఇక్కడ కూడా రాగి జావా ఇవ్వడం, గుడ్లు, చిక్కీ అవన్నీ కూడా సేమ్ సిమిలర్ సెటప్లో ఇక్కడ ఫాలో అవుతున్నాం. అది కూడా పిల్లలు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని క్వాంటిటీ పెంచాలా, వేరే ఏమైనా ఐటమ్లు మార్చాలని కూడా కనుక్కోమని చెప్పారు. సో ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఇంకా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జస్ట్ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి. అది కాకుండా ఇంకా చాలా రిఫార్మ్స్లో వన్ ఆఫ్ ద రిఫార్మ్స్గా ఈరోజు ఇది చేయడం జరుగుతుంది. అకాడమిక్ రిఫార్మ్స్ చేశారు. టైమింగ్ కూడా స్కూల్కి మనం ఇంటర్మీడియట్ కాలేజెస్కి టైమింగ్ కూడా మార్చడం జరిగింది. అది కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా రిఫార్మ్లో బాగా ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా చాలా చేయబోతున్నారు. స్టూడెంట్ కిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అందులో బాగా హెల్దీ ఫుడ్ కూడా ఎక్స్టెండ్ చేయాలి ఇంటర్మీడియట్ పిల్లలకి. ఇవాళ ఈ ప్రోగ్రామ్